ఖతర్నా కామెడీ షో. అరే సుధీర్, రామప్రసాద్ చెప్పరా. ఓసారి బయట అర్జెంట్గా. దేనికిరా? రారా ఫాస్ట్ గా. ఏంటో చెప్పు. అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. సమయానికి ఇంట్లో కూడా లేదు. ఇంట్లో లేదా? ఏంటి? ఒకసారి ఇస్తే మళ్ళీ రేపు ఇచ్చేస్తారా? ఏంట్రా? అండర్వేర్ లేదు, కావాలరా. నాకున్నది ఒకటి, అదే వాడుతూ ఉంటాను దుక్కుని. మళ్ళీ నా అండర్వేర్ అవుతామండి. పిచ్చి పిచ్చి అసలు ఇవాళ నాకు కూడా ఇంటర్వ్యూ ఉంది. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఇంటర్వ్యూకి వెళ్తున్నా? కంగ్రాట్స్ రా. సరే ఒక 5,000 ఉంటేవా? ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ కొనాలరా, అందుకనే. 5,000తో అండర్వేర్ కొనుక్కోవచ్చు కదా. ఎందుకు 5,000? అంటే నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే రా, తన గిఫ్ట్ కొనాలి. పిచ్చారా నీకు? నీకు అర్థమైంది ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఎలాంటి వాళ్ళు? గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ అంతా సంగన అయిపోద్దిరా. ముంచేస్తారు నడు రోడ్లోని. దేని పనికి రాకుండా తయారవుతాం. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? నిన్నెవరో సంగనాగించాను అమ్మాయి. అమ్మాయి అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. దాంట్లో ట్రావెల్ చేస్తున్న తప్ప బానే ఉంటది. మధ్యలో జర్నీ అవ్వగానే ఐస్ గుద్దీసి నీళ్ళలో ముంచేస్తుంది. అది అర్థమైందా? అర్థం అవలే. ఏ టైటానిక్ సినిమా చూడలేదు నేను. సరే 5,000 ప్లీజ్. 5,000 ఎప్పుడు ఇస్తావు చెప్పు. జాబ్ రాగానే ఇచ్చేస్తా. జాబ్ రాగానే ఇచ్చేస్తా? సిగ్గుండాలరా చెప్పడానికి. లాస్ట్ ఇయర్ అలాగే 5,000 తీసుకున్నప్పుడు జాబ్ రాగానే ఇస్తానన్నావు. జాబ్ చేసావు, మళ్ళీ ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో 2,000 తీసుకున్నావు. మళ్ళీ జాబ్ రాగానే ఇస్తాను. జాబ్ చేయను, ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు 5,000 అంటున్నావు. నేను అన్నది నీకు జాబ్ వచ్చి ఇస్తానరా. నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇవ్వడం ఏంటరా? ఇంతకు ఇంటర్వ్యూ ఎక్కడికి వెళ్తున్నావు? హైటెక్ సిటీ రా. హైటెక్ సిటీ? ఎక్కడ హైటెక్ సిటీ దగ్గర? టీసీఎస్. టీసీఎస్ ఎక్కడ అది? హైటెక్ సిటీ సైబర్ టవర్ నుంచి లెఫ్ట్ తీసుకుంటావా? లెఫ్ట్ తీసుకోకుండా రైట్ సైడ్ లో కనబడిద్దా? అవును, ఒకటే పోస్ట్ ఉంది. అవును, ఒకటే పోస్ట్ ఉంది. నేను దానికి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి. ప్లీజ్ రా, నాకు జాబ్ లేదు తెలుసు కదరా. ప్లీజ్ రా, నాకు మాత్రం జాబ్ ఉంది. నాకు జాబ్ లేదు. గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తా ప్లీజ్ రా. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు అది కూడా లేదురా. ప్లీజ్ రా, నాకు జాబ్ కావాలరా. సరే ఓ పని చేయి, నువ్వు వెళ్ళు, ఫోన్ తీసుకొని రా. నేను లోపలికి వెళ్ళి టీ పెడతాను. హలో, జాబ్ కావాలరా నీకు? జాబ్ రారా, అలా వస్తా చూస్తాను. రే రాంప్రసాద్, నాకు తెలుసు నువ్వు దొబ్బేస్తావని. అందుకే 2 ఫైళ్ళు తీసుకొని వచ్చా. ఇదిగో. సారీ ఊరికే తెలుసురా. రే రాంప్రసాద్, అది నీ ఫైల్ కాదురా, నా ఫైలు. నాకు తెలుసు అండి అదే చేస్తామని. ఏం లేదు, జాబ్ ఇంటర్వ్యూకి వెళ్దాం. ఎవరికి వస్తారు చేసుకుందాం. సరే. ఏం మొక్కున్నారా? నాకు ఉద్యోగం ఇలాగా రావాలనుకుంటున్నాను. నువ్వు? నాకు రాకపోయిన పని నీకు రాకూడదు మొక్కున్నా. చెప్తానా అలా నా మీద పడి ఏడుస్తావేంట్రా? సరే టాస్ చేస్తున్నాను, చెప్పరా. హెడ్ పడితే జాబ్ రాదు. సరే 2 పట్టుకో. ఇది పట్టుకో, నీకు జాబ్ రాదు. జాబ్ ఇంపార్టెంట్ రా, పెళ్ళి అవ్వట్లేదురా. లాస్ట్ ఓకేనా? పంటలు ఓకే. ఇద్దరు ఒకలాగేస్తే జాబ్ రావడం అనుకున్నా. I am Sudhir, sir. I am done with my +2. I have got very good qualification skills, sir. If you give me this job, I will serve you for the whole year, sir. ఇవన్నీ నాకేం చెప్తున్నారా? సార్ ఇది ఇంటర్వ్యూ మీరే కదా సార్? నేను ప్యూను. ప్యూనా అంటే ఎదురా? నాకు జాబ్ ఉంది, నేను ప్యూన్ని. నీకేం లేదు, ఇక్కడ కూర్చున్నావుగా. సారీ సార్, తన ఇలా సార్ అని చెప్పను. సార్ అని. సార్ ఎప్పుడు వస్తారో అడగడం లేచి అంతే. రేపింది జ్వాల ఏం చేయమంటావు నా కూడా కొట్టమంటాను చదివించి నీ సంపద.
దయ్యాలు ఆఫీస్ బాస్ గెటప్ వేసుకొని బిల్డప్ వేస్తుంటారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు రామప్రసాద్ అండి. నేను చాలా చేశాను ఇంతకు ముందు. మేడం నేను ఇడిగా ఎక్కువ చేశాను మేడం, సర్టిఫికేట్లు కూడా ఉన్నాయి నాకు. Show me your file. I don't want your files. నాకు ఈ జాబ్ ఇవ్వాలంటే కావాల్సింది క్వాలిఫికేషన్స్ కాదు, ముఖ్యంగా యాటిట్యూడ్, స్టైలిష్, హాట్ ఇవేవి ఉండకూడదు. మీ ఇద్దరిలో ఎవరో ఒకరికి జాబ్ ఇస్తాను. జాబ్ ఇవ్వని వాళ్ళు ఏం చేస్తారు? నిన్ను అడుగుతారు చెప్పు. అన్నది కొడతారు. జాబ్ నీకెవరుగా? మేడం ప్లీజ్ కొంచెం దూరం, నాకు లేడీస్ అంటే కొంచెం వాట్? లేడీస్ అంటే రెస్పెక్ట్ మేడం, ఎప్పుడు దగ్గరగా నిలబడలేదు కూడా. మీకు ఈ జాబ్ ఇవ్వాలంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను చేస్తాను మేడం. ఏం చేస్తావు? అదే మీరు ఏ పని చెప్తే ఆ పని చేస్తాను మేడం అన్న. ఓకే, ముఖ్యంగా మీకు ఈ జాబ్ ఇచ్చిన తర్వాత మీరు నా దగ్గర జాబ్ హోల్డర్లో అస్సలు ఉండకూడదు. మరి మేడం బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతగా ఊరెళ్ళారా? ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళారా? నీకు వెళ్ళవసరం లేదు, నువ్వే వెళ్తావు కదా ఊర్లో. నన్ను బాస్ లాగానో ఇంకెలాగానో చూడకూడదు. నన్ను మీరు బాగా చూడాల్సిందల్లా ఒక వైఫ్ లా చూసుకోవాలి, మీరు హస్బెండ్ లా ఫీల్ అవ్వాలి. ఓకే ఓకే మేడం. మీ ఇద్దరి వాక్ స్టైల్ చూసి నేను ఎవరికి జాబ్ ఇవ్వాలో చెప్పేస్తాను. కాదు మేడం, మీరు ముట్టుకుంటారు నాకేం అవదుగా. నిన్ను ముట్టుకోవాలంటే మేము చూసుకోవాలి. వాక్ చేయను ఫస్ట్. షూర్ మేడం. నువ్వు నాడు. ఏమైంది మేడం? ఇంకొకసారి వాక్ చేయవా? మేడం వద్దు మేడం. చే. ఆడి ప్యాంట్ చెప్పి నా షర్ట్ నలిపేస్తాడు మేడం. గివ్ మీ దట్ ఫ్లవర్. ఈ ఫ్లవర్ తీసుకుంటే నీకు జాబ్ ఇచ్చేస్తా. గాట్ ఇట్? Got it. 3 2 2 yeah. 1 Go and get. మేడం కాబట్టి నేను ప్యాంట్ చింపుకొచ్చేస్తాను మేడం. భయ్యా నీ పేరేంటి ఈడ ఉంటుంది? సుధీర్ బ్యాక్ బ్యాక్. నా జాబ్ పరిస్థితి, ఈ జాబ్ ఏమైనా నాకు వచ్చే ఛాన్స్? Come with me. Give me your file. Nonsense. నువ్వు 10th కూడా పాస్ అవ్వలేదు. Shit. 10th సర్టిఫికేట్ తీసుకో, ఎక్కడుందో? పోలరాశి రామ్ ప్రసాద్. This is your file, right? నాకు అర్థమైంది మేడం, నాకు జాబ్ రాదు. మాట తప్పు వాడికి ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఈ పువ్వు ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇది ఇసురుతారు, ఆయన తెమ్మంటారు. ఇంకేంది వెళ్తాం, ఇద్దరు చూసుకోండి. సుధీర్ లే. సార్ వచ్చే టైం అయింది కదా? సార్ రావడం ఏంటి మేడం? మేడమా? మేడం ఏంటి? లేడీ గెటప్ వేసాను అంతే, బాసు వేరే సార్. జస్ట్ టైం పాస్ చేసా, లేడీ గెటప్లో వస్తే జాబ్ ఎత్తారని. టైం పాస్ చేశారు, ప్రపంచం మొత్తం చూపెట్టా.
సూపర్, ఈ జాబ్ నాకే. మీకే అండి, కూర్చోండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ షోకి అన్ని క్లీన్ చేస్తారండి. థియేటర్లోని ఫ్లోర్ క్లీన్ చేస్తారు, కుర్చీలు క్లీన్ చేస్తారు, క్యాంటీన్ వాడు అర్థం క్లీన్ చేస్తారు, సైకిల్ సెల్లర్ సైకిల్ కూడా క్లీన్ చేస్తాడు. కానీ నా తెర ఎవడు క్లీన్ చేస్తాడు? ఎవడో క్లీన్ చేయడు, నేనే క్లీన్ చేసుకోవాలి. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయినా, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయినా, నాగబాబు గారి సినిమా రిలీజ్ సారీ నాగార్జున గారి సినిమా రిలీజ్ అయినా, ఎవరి సినిమా రిలీజ్ అయినా హిట్ అయితే చాలు తీయడం, బొట్లు పెట్టడం, రక్తం బొట్లు పెడతారు. మీకేమవుదండి? సినిగేది నాకే, ఏమవ్వదు. ఏంటి ఎంత ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను? అసలు నేను ఎవరో మీకు తెలియదు కదా. నా పేరు స్క్రీన్. నా ఒంటి పేరు తెర, ఇంటి పేరుతో కలిపితే వెండి తెర. నాకు 2 చెల్లెళ్ళు, ఒక అన్నయ్య ఉన్నాడండి. చిన్న చెల్లెమో 16mm, పెద్ద చెల్లెమో 35mm. అన్నయ్య ఏమో ఐమాక్స్ లో ఉంటాడండి, బిగ్ స్క్రీన్. మా ఫాదర్ ఏమో ప్రొజెక్టర్ అండి, మదర్ ఏమో నెగిటివ్ అండి. మా ఫ్యామిలీ అంతా పాజిటివ్, మేము చూపించేది అంతా క్రియేటివ్. ఎలాంటి వాళ్ళైనా అందంగానే చూపిస్తా. ఏం రోజా గారు, మిమ్మల్ని ఎన్నిసార్లు నా సినిమాలో చూపించానండి. మా చెల్లి బుల్లితెరలో చేస్తారంటగా మీరు, అక్కడ కూడా అద్భుతంగా కనబడతారండి, మీరేం కంగారు పడద్దు. ఈ లోకం మొత్తంలోని పంచువాలిటీగా టైంకి పని చేసేది మా సినిమా థియేటర్ ఒక్కటే. 11 అయితే చాలు, పొద్దున్న మార్నింగ్ షోకి రెడీగా ఉంటారు. డాడీ రెడీగా ఉన్నారా? మమ్మీ వచ్చిందా? రైట్, అయితే వేస్తాను, ఇంకో 5 నిమిషాలు సినిమా రెడీగా ఉండాలి. ఓకే రైట్. హలో డార్లింగ్, ఎక్కడ డార్లింగ్? సినిమా షో టైం అయిపోతుంది, కమాన్ ప్లీజ్ ఫాస్ట్ రా డార్లింగ్. ఈడొకడు ప్రతి శుక్రవారం వచ్చేస్తాడు, దేనిలో పట్టుకొని. దేనికి వస్తాడో తెలియదు, సినిమాలు చూడడానికి వస్తారా, ఏం చేయడానికి వస్తారు? ఎందుకు అలా గడుస్తానా? సినిమా పెద్ద ఫ్లాపాట్గా నన్ను తీసుకొచ్చా ఇక్కడికి. హిట్ సినిమాకి వెళ్ళాం అనుకో, వందలు గుంపులు ఉంటారు. అదే ఫ్లాప్ సినిమాకి వెళ్ళాం అనుకో, ఖాళీగా ఉంటారు. అక్కడ 3, ఇక్కడ 3. మనం ఆ మూల మనకని మరి పార్క్ తీసుకెళ్ళపనవా? పార్క్ వెళ్తే లైటింగ్ ఉంటది, అదే ఇక్కడికి వచ్చా ఇంకో సినిమా స్టార్ట్ అవ్వాలి, అదే లైట్ ఆపేస్తారు. అది త్వరగా ఆపి మన లైట్లు ఆపుతారు, ముందు సొట్టు తీసి పక్కన పెట్టు. ఏమి మంది లేరు, వస్తారా కూర్చో. వీళ్ళ సినిమా చూడడానికి రారండి ఇలాంటి వాళ్ళు. నా సినిమా చూడడానికి రాలు, వాళ్ళ సినిమా నేను చూడాల్సి వస్తుంది. అది నా పరిస్థితి, అలా ఉంటుంది అన్నమాట ఇలాంటి వాళ్ళు వస్తాయి. వెరైటీ వాళ్ళు అందరూ వస్తున్నారు. ఏటి ఒక్కొక్కరు వస్తాను పంపితే ఆ సినిమాకి తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతున్నా. ఇది 3D సినిమా, దూరం ఉన్న కూడా మనకు బాగా దగ్గరే కనిపిస్తారు. ఏమైంది? నాగబాబు గారు దూరం ఉంటేనే దగ్గర ఉన్నట్టు కనబడతారు, ఇది ఎట్టుకుని పేద పడిపోయినట్టు కనబడతారు. డాడీ సినిమా వేయాలి, రెడీ, మ్యూజిక్ స్టార్ట్. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లవ్వి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లేజుకిస్తావా. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికి. ఏట కొడతానువా? ఇది మూవీ అనుకుంటావా? యాడే నీ అక్క, కూర్చో. హీరోయిన్ సౌందర్య వచ్చిందేమో అనుకో. మీ చెల్లి ఇలియానా కూడా వస్తారు తర్వాత, ఆగు. ఏడంతే ఊరుకో, ఏమైనా కాల్ చేయక మధ్యలోనే. ఇదెందుకు పారిపోయింది డాన్సింగ్ ఆర్టిస్ట్ అర్థం కావట్లేదు ఇప్పుడు దాకా. ఓకే, ఇప్పుడు హీరో ఎంట్రీ, రెడీగా ఉండండి అందరూ. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ పే నరసింహ. మనసు నాన్న పందులే గుంపులుగా వస్తాయి. భర్తీ అర్థంగా ఆగవా, సెన్సార్ అది పందన్నాడు. ఏమేంద్రా, ఒకే ఒక్క డైలాగ్ రా ప్లీజ్ రే. అది పందన్నారండి, మీరు పందంటే ఒప్పుకోవచ్చు సెన్సార్, మీరు ఇంకేదన్నానండి. ఓకే ఒక్క డైలాగ్. ఓకే. నాన్న వరాలే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తాడు, జుజుబే రోబో. ఈ భర్తీ అర్థంగా నీ అక్క సిగరెట్ తాగుతున్నాడు, అర్థం కావట్లేదా? చిన్నపిల్లలు వచ్చారు సినిమా. ఒక్కట్రా హీరో ఎలిపెట్టే క్యారెక్టర్ లేదండి. సిగరెట్ లేకపోతే మా హీరో డైలాగ్ చెప్తుంది, పోటాడుతాడు అర్థం గిరా. తీ పోట. ఆగమ్మా, సిగరెట్ తాగుతున్నాడు.
అరే ప్లీజ్ రా ఒకే ఒకటి రా ఒక నిమిషం సిగరెట్ ఇప్పుడు చెప్పు డైలాగ్. నానా పందులే గుంపులుగా వస్తాయి సింహం అరే నువ్వు తాగుతున్నావు కదరా సిగరెట్ నేను తాగొచ్చు, నువ్వు తాగకూడదు. ఆడియన్స్ ఒప్పుకోరమ్మా, సెన్సార్ బోర్డు ఇది. ప్రొడ్యూసర్ ఒప్పుకోరు అక్కడ. నీ డైలాగ్ అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళాము. సార్ ఈడగారు అరే ఏంట్రా ఒకటే జూమ్ చేస్తున్నా, ఒకటి ఏంటది? సారీ ఏంటండి అది? అంటే సామ్సంగ్ గెలాక్సీ ట్యాప్ అండి. ఏంటది, ఏం చేస్తున్నారు మీరు ఇందాక నుంచి? క్లారిటీగా వస్తుంది, పైరసీ చేస్తున్నాం. మా హీరో సినిమా యాడ్ చేస్తున్నాడు. ఎవడు సినిమా అనుకోండి వాడు పైరిస్తేస్తంట. చంపేస్తున్నా అభిమానే ఫ్యాన్ చంపేస్తున్నా పైరిసి తీస్తాను వాడా పరిస్థితి తీసేస్తుంది. అరే దాన్ని ఆపరా, మందేసి వచ్చిందా మామూలుగా వచ్చిందా అది? కాదురా, పైరసీ తీసుకోండి మామూలు తీసుకోవచ్చు, ఎందుకు ఇట్లా ఊపుతున్నా ఇందా నుంచి? అంటే పైరసీ అని తెలియాలి కదండి, అందుకని ఇలా ఊపుతున్నానండి. ఓహో మామూలుగా ఉంటే తెలీదా? అంటే అప్పుడు తెలియదండి, అప్పుడప్పుడు చేయి కూడా ఇలా పెడుతుంటానండి. దేనికిరా? అంటే పైరసీ అని తెలియాలి కదండి. సుమారు ఎన్ని సినిమాలు తీసుంటావు నువ్వు ఇలాగా? మేబీ ఒక 2000-3000 తీసుంటానండి. అమ్మో రామానాయుడు గారి కన్నా ఎక్కువ సినిమాలు తీసాడు వీడు. కొంచెం సైడ్ తప్పుకుంటే బాగుందిరా, గిన్నిస్ బుక్ నేను సైడ్కి తప్పుకోవాలరా నీ. నువ్వేం కంగారు పడద్దు, నువ్వు నన్ను ఎక్కడ కొడతావు, నా భయం వేస్తుందా తల్లి. అభిమానం అండి ఇక్కడ హీరోయిన్ ఎంట్రీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే. ఏంటండి ఇది? ఇది ఇది బ్లర్ బోర్డ్ అండి. దేనికి? అదే అంటే ఏమైనా కనబడిద్దేమో అని చెప్పని. నేను జస్ట్ సర్దుకుంటున్నాను అంతే. అయినా కనబడిద్దండి, ఆడిని చెప్తారు. వీడు చూడండి ఎలా చూస్తున్నాడు, ఏదంత కనబడిద్దేమో. సినిమా థియేటర్ నన్ను ఎందుకని తీసుకొస్తావా? ఏమే నాకంట వయ్యారంగా ఉంది అదే దాన్ని ఎక్కడ చూసేస్తున్నావు నువ్వా? చుట్టేసి బొట్లెట్టుగా ఆడి సంగతి దేనికి వచ్చినావు? ఎవడు హీరో? ఎవరు హీరో? పవన్ కళ్యాణ్ పావుతా సినిమాకి వచ్చి పడుకోతా అంటాడు కానీ మళ్ళా లేక ఆడవుడు. ఇదే ఏ సినిమా అనుకున్నావు నువ్వు? పవర్ స్టార్ సినిమా అనుకున్నావా తీసుకొచ్చినావా? రా కళ్ళు పేరు కళ్ళు అట్నుంచే చూడు, తెర వైపు చూసావా వాచిపోద్ది మళ్ళీ. అమ్మో ఇదండి ఆడియన్స్ పరిస్థితి. ఒకడు వస్తాడు పడుకుంటాడండి, వీడు పడుకొని సినిమా చూడండి, బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తే సినిమా ఏం బాగాలేదండి, డైరెక్టర్ సరి తీలేదంటారు. ఇలాంటి వాళ్ళు ఉంటారండి నా సినిమాకి. అరే మీ అందరికి కావాల్సిన సీన్ నాకు అర్థమైపోయింది, విలన్ రోల్ కావాలి అంతే కదా మీకు. ఇప్పుడు యాక్షన్ సీన్ వస్తుంది, విలన్ ఎంట్రీ. రేపు చెప్తున్నా బిడ్డ అన్నా డైలాగ్ చెప్పాలా? డైలాగ్ చెప్పాలా? అన్నా కొట్టండి, మీ అభిమాని కొట్టండి, మీ అభిమాని కొట్టండి. రేపు అట్టగా అది మందు బాటలు పట్టుకున్నాడు. ఆగవే తల్లి నేను దానికి. ఒకే ఒక సీన్ రా. లేదు లేదు లేదు, మీరు మందు బాటలు పట్టుకున్నారు. మీరు మందు బాటలు పట్టు కనబట్టలేదా? బాటిల్ కనబడుతుంది అమ్మా, అక్కడ బాటిల్ కింద పెట్టి మాట్లాడచ్చు కదా అతను. అరే రేపొద్దు వస్తా, రేపొద్దు అదే హీరో. ఎక్కడ ఇల్లు ఖాళీ చేయకుండా బీప్సోవండి. మా హీరో సారీ సారీ మరి రేపొద్దు వస్తా, ఇల్లు ఖాళీ. ఏంట్రా అది? బీప్ అండి, మీరు బూతులు మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడినారా? బూతులు మాట్లాడతారు. బీప్ రెంట్ కాలేజ్ అంటే బీప్ ఎందుకు వేస్తున్నావు నువ్వు? బూత్ అది లేదు, మీ డైలాగ్ చెప్పండి మళ్ళీ కావాలి. రేపొద్దు వస్తా. ఆగు, సంబంధం ఎక్కడ పీపేస్తాడు. డైలాగ్ అర్థం అవ్వాలా? డైలాగ్ వస్తున్న మధ్య
అది అది డబ్బులు వరకు తీసుకుంటారు డబ్బులు దానికి ఎత్తాలా? డబ్బులు దానికి ఎత్తాలా? తోలు తీయాలి చూసాను డబ్బులు దానికి తీసుకుంటాను బోర్డు ఎడతావు పిఏటి నాకు చెడ్డ చిరాకు పడుకు కళ్ళు తీసేస్తాను పడుకు అతిగా వారికి ఎప్పుడో వస్తాం 6 సంవత్సరాలకు ఒకసారి సినిమాకి అది కూడా చూపించదు కరెక్ట్గా మాకు. మీకు ఏం కావాలో నాకు అర్థమైంది. గెస్ట్ అపీరెన్స్ కావాలి, స్పెషల్ ఎంట్రీ నాకు అర్థమైపోయింది. గెస్ట్ అపీరెన్స్ వచ్చేస్తుంది, అది చూసి ఆనందించండి ప్లీజ్. గెస్ట్ అపీరెన్స్ పూలెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా లేక అడ్డంగా అడ్డంగా తీయకొట్టా వెళ్ళిపోయిందా చూపించరు రా సినిమాని మీరు చూపించరు మీరు సినిమాని 3D స్పెట్స్ దేని పెట్టుకుంటారా? దూరంగా ఉన్న దగ్గర కనిపిస్తానా? ఉన్నవే చూపించట్లేదు మీరు. మీరందరూ చేస్తుంది ఏంటో తెలుసా? హింసరా వద్దురా, మనకి ఇది బ్లర్ బోర్డు వద్దు. ఖతర్నాక్ కామెడీ షో నీలబడని ప్రాణం ఆపకు సమరం. కారు మబ్బుల్ని తినేసి అని చెప్పని తెక్కలు రంగిస్తున్నారా భైరవ? నువ్వు ఎత్తి కొడితే ఏట్లో పడుతున్న సంగతి వాళ్ళకి తెలియదు. ఇవాళ నీకు లగైతే అయిపోవచ్చు కాక, కానీ రేపటి రోజు జబర్దస్త్ స్టేజ్ చీల్చుకుంటూ పడితే వీళ్ళందరికీ సుర్రు సుమ్మైపోయిద్దిరా భైరవ. సుర్రు సుమ్మైపోయింది. ప్రథమ పోటీదారుడు, సెటైర్లు వేసే యోధుడు, కామెడీ చేసే ధీరుడు, కాళీ బీరువా. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. హర్భజన్ సింగ్. నా పేరు మాన్ సింగ్. అది సినిమా, ఇది స్పూఫ్. బీర్బా మళ్ళీ పుట్టాడేంటి? నేను మళ్ళీ పుట్టాను. మీరే కదా సుర్రు సుమ్మైపోతారు. ఇప్పుడు మనకైనట్లు చూడండి. అంటే ఫైట్ ఫస్ట్ నుంచా? బ్యాక్ టు పొజిషన్. నా చైన్ రెడీ చేయండి. ఇప్పుడు కావాల్సిన చైన్లు కాదండి, కత్తులండి. కత్తులు తీసుకోండి. అగ్గిపెట్టి రెడీ చేయండి. అగ్గిపెట్టి రెడీ చేయండి. కత్తేనండి. అగ్గిపెట్టి ఉంటే ఆల్రెడీ చితి ఇందాకే తగలబెట్టేవాడిని. అందుకని నేను మళ్ళీ పుట్టాను. అయితే ఫస్ట్ నుంచి బాట. ఓకే బ్యాక్ టు పొజిషన్. సెటైర్లు వేసే వంశం, 100 స్కిట్లు గానీ చేసి చావని వీరవంశం. యువరాజ్ సింగ్, నువ్వు చెప్పిన స్కిట్ ఉట్టి జబర్దస్త్ స్కిట్ అని ఇప్పుడే నిరూపిస్తా. హే బీర్వా, చెప్పు. ఆ రేష్మిని మా ఏడుకొండలకి ఇస్తాను మాట ఇచ్చాను. దాన్ని తీసుకొచ్చి ఆ ముసలోడికి ఇచ్చిన కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్ను నీ టీం లీడర్ ని ప్రాణాలతో వదిలేస్తా. నీకు మాటిస్తున్నాను సల్మాన్ ఖాన్. ఆ రోజా నీ నాగబాబు నాగప్ప చెప్పు, నిన్ను నీ 10 మార్కుల బోర్డుని నీకే వదిలేస్తాను.
నాకే కౌంటరా కుదా హూమే నీ స్కిట్ లో పెర్ఫార్మెన్స్ ఉంటే నీ పెర్ఫార్మెన్స్ లో పంచులు ఉంటే నా దగ్గర ఉన్న 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పంపిస్తాను. ఆ రష్మి మీద చేయి పడకుండా కాపాడి అప్పుడు ఈ రష్మిని వెళ్ళిపోయిన అనసూయని మీకే వదిలేస్తా. యాక్టింగ్ రా ఆర్టిస్టులు ఎంచుకొని కూడా పంపించు. వాళ్ళ యాక్టింగ్ చూస్తేనే మీరు సగం చస్తారు. ఓ రక్షణ ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో మిస్టర్ సల్మాన్ ఖాన్. 100లో ఒక్కడు మిగిలిన మీరు ఓడినట్టే. ఒక్కొక్కడిని కాదు సల్మాన్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. కాశ్మీర్ లాహోర్ సార్, కాశ్మీర్ కాదు. ఇందాకే చెప్పాను, అది సినిమా, ఇది స్పూఫ్. కాశ్మీర్ ఓవర్ యాక్టింగ్ కి ఫౌజీ. ఒక్క నిమిషం ఆగండి, ఒక్కొక్కరే రండి. సల్మాన్ ఖాన్ అంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? 599 మంది కదా, 100 వాడు మావాడు వస్తాడు. వీడి మీద కాంటే ప్రతాపం ఏంటో చూపించండి. రమ్మను. వెల్లురాయ మన్మోహన్ సింగ్. अरे ये पीछे से मार रे, पीछे से मार. అదేంటి ओ పీछे से मार అని మంచి హింట్ ఇచ్చాం. ఇంతేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఏం చేశారు, సభాష్. మీ వీరత్వానికి మేము పడిపోయాం. నేను స్కిట్లు చేస్తుంటే ఏమీ పట్టించుకోకుండా సెల్ ఫోన్ లో గేమ్లు ఆడుకునే రోజా గారిని చూశాను. నేను పంచులేస్తున్నా కూడా పట్టించుకోకుండా పడుకునే నాగబాబు గారిని చూశాను. ఈ జబర్దస్త్ స్టేజ్ ని గడగడలాడించిన ఈ సల్మాన్ ఖాన్ ఫస్ట్ టైం మీ కామెడీకి గులాబ్ జామ్ అయిపోయాడు. ఒకసారి గులాబ్ జామున్ టేస్ట్ నాకు చాలా ఇష్టం. గులాబ్ జామ్ లేదు, కానీ మీరు అడిగిన అగ్గిపెట్టి ఉంది. ఇవ్వండి. ఇదిగోండి. థ్యాంక్ యూ మిస్టర్ సల్మాన్ ఖాన్. గురువు గారు, ఆ రష్మి కూడా మీదే, తీసుకెళ్ళిపోతుంది. స్లో మోషన్ నాకు పడదు. సల్మాన్ ఖాన్, ఏమైంది? నా మిత్రం ఎందుకు షార్ట్ డ్రెస్ వేసుకోదు? ఈవిడ మిత్రం ఎంత కాదు. జబర్దస్త్ యాంకర్. అవునా? అయితే అదిగో నా మిత్రమింద అక్కడే ఉంది. మిత్రమింద వస్తున్నాను. మిత్రమింద. గురువు గారు చెప్పండి. పొరపాటు పడద్దు, ఆవిడ మిత్రం మీద కాదు, పెద్ద ఇత్తడి మీద. ఇప్పటికే ఆవిడ వల్ల చాలా మందికి ఇత్తడైపోయింది. అయినా పర్వాలేదు, నా ఎత్తడి మీద పుత్ర పొందులా చూసుకుంటాను నేను. మిత్రమింద వస్తున్నా. అయితే మీ పని బిస్కెటే అనుకుంటా. ఈయన నా భైరవ్ కాదు, నా భైరవ్ నేను మళ్ళీ పుట్టించుకోవాలి. భైరవా, నువ్వు మళ్ళీ పుట్టాలరా భైరవా, పుట్టరా. ఈ జబర్దస్త్ స్టేజ్ నువ్వు సుమ్మైపడేట్ చేయాలరా భైరవా, పుట్టాలిరా భైరవా, పుట్టాలా భైరవా, భైరవ. ఎవడ్రా నువ్వు? నేను సల్మాన్ ఖాన్. నువ్వు సల్మాన్ ఖాన్ అయితే షారుఖ్ ఖాన్. ఎక్కడేం చేస్తున్నా? మా భైరవుని మళ్ళీ పుట్టిద్దాం చిద్ద దగ్గర లేపుతున్నాను. ఓ, ఇది భైరవ్ సిద్ధి కాదు, వాడు తాత్సిది కాల్చడానికి వచ్చాడు. అయితే నేను రాంగ్ ప్లేస్కి వచ్చినట్టున్నా. నా భైరవుని మళ్ళీ పుట్టించుకోవాలంటే రైట్ ప్లేస్కి వెళ్ళాలి. బ్యాక్ టు పొజిషన్స్. ఖతర్నాక్ కామెడీ షో. ఓ, సెట్ కొంచెం మార్చారు, బాగానే ఉంది. మా టీం లీడర్లు కూర్చునే ప్లేస్. అక్కడ కూర్చుంటే ఏడుకొండల గారు ఏమన్నారు మీరు అప్పుడు? లేచిపోవాలా మేము? ఏదో అసిస్టెంట్ డైరెక్షన్ టైం ఏది? ఏదో అక్కడ లేచిపోవాలరా మేము? ఇప్పుడు మనల్ని లేకపోతే వాల్యూ లేదు దానికి. రష్మి నువ్వు ఉండాలి, సెట్ అవ్వాలిగా. కెమెరామెన్లు మారారు, లైట్ మెన్లు మారారు. ఏంటంటే ఇక్కడ మీరు మారరా? నేను మారరా ఇంకా? హలో హలో, చెప్పండి. ఏడుకొండ గారు, నేను సుధీర్ని మాట్లాడతా, సుడిగాలి. చెప్పండి. అది కాదండి, మీరు ఏమన్నారండి? మీ స్కెడ్యూల్ నుంచి మన సెట్ లోని ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనబడదన్నారు. నా ముందు నిద్ర ఎవరు మారాలు? కాదండి, ఇప్పుడు నాగబాబు గారు రోజా గారిని మార్చమని చెప్పాం కదా, మీరు మార్చరా? సుధీర్ గారు, మీరు ఎక్స్ట్రా చేయకండి, మమ్మల్ని మార్చేస్తామండి. ఐ లవ్ దిస్ జడ్జెస్ అండి.
ఈ జడ్జెస్ అంటే నాకు ప్రాణం సార్. ఈ జడ్జిలు లేకపోతే నేను జబర్దస్త్ చేయలేను. జబర్దస్త్ హిట్ ఏంటంటే కారణం ఎవరు? నాగబాబు గారు ఇంట్రో సాంగ్ వేసే డాన్స్, రోజా గారి మేకప్. ఇది లేకపోతే జబర్దస్త్ లేదు కదా. అలా ఏం మీరే ఫీల్ అవుతండి. ఐ లవ్ దిస్ జడ్జెస్ అండి. ఏడుకొండల గారు ఉంటానండి. ఏం లేదండి, ఇంత బిల్డప్ ఇస్తే కానీ నేను టీం లీడర్ ఎవరికి అర్థం కాదు, అందుకే ఇంత బిల్డప్ ఇచ్చాను. ఏం అనుకోవద్దు. నౌ లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్. Leader. I am the new team leader. I am the new team leader. I am the new team leader. Leader. Hi Rashmi. Hi. Dress బాగుంది. Thank you. Dress బాగుంది. చిప్పా. అరే మామా, Hey, Sira. కంగ్రాట్స్ రా. What's up? What's up? సుధీర్ అయిపోయావు. సూపర్. అరే రేపటి నుంచి మనమే కింగ్స్. ఏంటిది? కింగ్స్ అని. ఏయ్, మనం కాదు కింగ్స్, నేను కింగ్ ఇక్కడ. అది వేణు వండర్స్, ఇది వేణు లెస్ వండర్స్ రా. సుధీర్ గాడే కింగ్. ఎక్కువ చేస్తుంటే నిన్ను తీసి వేరే పెట్టుకుంటా. ఆహా, ఆ వేణువు లేక నేను లేక ఏం చేస్తారు? ఒక్కడుండి ఇక్కడ. సరేరా, చేసారా. ఆల్ ది బెస్ట్ రా. ఏదో అలా అన్నాను, ఎందుకు అలా సీరియస్ తీసుకుంటావు? ఈ బుద్ధి ముందు లేక్. అరే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. స్మైల్ స్మైల్ స్మైల్. మన టీమ్ లోని మూడో వ్యక్తి కావాలని చెప్పాను కదా. అవును పెట్టావు. ఒక్క నిమిషం. ఆ ధనరాజ్ ధనరాజా ఆడిందిరా కామెడీ రాదు. ధనరాజ్ కాదురా, ధనరాజ్ టీమ్ లో రామ్ ప్రసాద్ ఉన్నాడు. అరే రాణి పిల్లలు రాడు, బెస్ట్ కామెడీ రాడు, చాలా బాగా చేస్తాడు. పిల్లు అర్జెంట్ పిల్లు, ఫోన్ చేయి. హలో హలో, ఎరా వస్తున్నావా? వస్తున్నానా? తెస్తున్నావా? చేస్తున్నానా? తొందరరా. ఓకేనా? ఎంతసేపు రా? వచ్చేస్తున్నాడు రా. మన నెక్స్ట్ అన్ని స్క్రిప్ట్ లైన్ రెడీ రెడీ చేస్తున్నా మొత్తం. బాధ ఏం లేదు కదా. గుడ్ మార్నింగ్ అన్నా. మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ అన్నా. మార్నింగ్ రా. అరే ఎందుకురా ఇప్పుడు అన్ని నాకు? అరే ఆడి కింద బీర్లు పెడతాడు రా. నాకు ముందు ఎక్కేసింది. చాలా ఎక్కువ చేస్తున్నాను. ఏంట్రా ఏమంటా? ఏం లేదన్నా, వేణువేడనా? వేణు ఆడవడరా? అదేనా మన టీం లీడర్ వేణు. తీసేసావరా అండి. తీస్తారా? తీసాం. తీస్తారా? తీసావరా? తీస్తారా? తీసావరా? తీసా నా కొడుకు. అన్నా ఎంతకి ఎన్ని తీస్తారా? డైలాగులు మర్చిపోతున్నాడు రా యాదవ. డైలాగ్ మర్చిపోతున్నాడా? డైలాగ్ లా కాదు, ఏకంగా స్కిట్ లో మర్చిపోతున్నాడు. లాస్ట్ టైం యూత్ స్కిట్ మర్చిపోతున్నాడు. అదిగో నాగబాబు గారు ఫుల్ డబ్బులు పెట్టాడు ఆడికి. అయినా యాక్టింగ్ సూపర్ చేస్తాడు కదన్నా. యాక్టింగ్ చేసేది మేమురా. మరి వేణు ఏం చేస్తాడు? ఓవర్ యాక్టింగ్ చేస్తాడు. అబ్బో, అయినా వేణు యాక్టింగ్ బట్టే కదా 7 ఎపిసోడ్కి వెళ్తారు మీరు. వాళ్ళు లేకపోతే మిగతా 20 కూడా మేమే కొట్టేవాళ్ళం. మరి అంతకే టీం లీడర్ తీసిన ఎంత అన్యాయం కదా. నేను తీసాను. అరే ఆడు మాకు ఎన్ని అన్యాయాలు చేశాడు తెలుసా? ఏం చేశాడు? ప్రాక్టీస్ రండి 3 బీర్లు మీరే తెచ్చుకుంటారా అంటాడు రా. ఇంకేముంది, ముగ్గురికి 3 సరిపోయి కదా. ఇంకే కాదురా, ఆ పందికి 2 మా ఇద్దరు 1. ఏమన్నా మళ్ళీ మాకు ఒక్క బీర్లోనే ఆ సగం ఆడ తాగేస్తాడు రోయ్. అబ్బో, ఆ మిగతా సగం మీ ఇద్దరం తాగి ఆడికి పంచులు చెప్పాలంట. పోనీ నేను చెప్పిన పంచులు పెట్టుకుంటాడా? లేదు, పంచు అంటే క్యూట్ గా ఉండాలి, క్యూట్ గా ఉండాలంటాడు. ఈడు పెద్ద క్యూట్ గా ఉన్నట్టు ముళ్ళ పంది వాటం వీడు. ఇప్పుడు టీం లీడర్ ఎవరన్నా? నీకు ఇంకా అర్థం కాదు టీం లీడర్ అవడం. ఎవరన్నా? ఒక పని చేయరా, చెప్పన్నా. మా ఇద్దరికి ఉన్న టాలెంట్ లోని టీం లీడర్ ఎవరు అవుతారో నువ్వే గెస్ట్ చేసి చెప్పు. అన్నా మరి టీమ్ లో టాలెంట్ అంటే అన్నా సినానా. అన్నా నువ్వు సూపర్ అన్న. లాస్ట్ 3 ఎపిసోడ్లు నువ్వు పీక్స్ అన్నా. అదేదో కళ్ళు కాంపౌండ్ స్కిట్ చేసి చూడన్నా. దాని తర్వాత నెక్స్ట్ స్కిట్ చేసావన్నా. మిస్టర్ జోన్ నువ్వు సూపర్ అన్న. లేకపోతే లీడర్ రా. ఓ అన్నా, నాకు ముందే తెలుసా టీం లీడర్ నువ్వేనని. సీనియర్ నువ్వు ఉన్నాడుగా, సీనియర్ అంటే ఎందుకు పెట్టుకుంటారన్నా? ఆ సీనియర్ కానీ సీన్ లేదు. నువ్వు లీడర్ అన్నా. ఏంటి? నువ్వు లీడర్ అన్నా. కొంచెం గట్టి చెప్పరా. నువ్వు లీడర్ అన్నా. అరే కొంచెం గట్టి చెప్పు. నువ్వు లీడర్ అన్నా. అయ్యి బాబు, అరే గట్టి చెప్పరా. నువ్వు లీడర్ అన్నా. థ్యాంక్స్ రా. పేమెంట్ కూడా అలాగే ఎత్తాడు.
అర్థమైందా? పులిగారు కల్పించాలి, ముందు ఫుల్ కలుపు. వీడికి లీటర్ క్వాలిటీ ఫుల్ ఉన్నారు. అంతేరా, అందుకే నాకు ఇచ్చారు లీటర్. కలుపు తొందరగా. అరే సీనుగా, మన పరిస్థితి ఏంటరా? నెక్స్ట్ గిట్లో ఏం చేద్దాం ఏంటి? ముందు పరిస్థితి మందు తాగడం పక్కన పెట్టి వేరే కూడా సందర్భంలో పార్టీ చేసుకోవాలరా మనం. అబ్బా రే చేసరా. Cheers. అన్న నాకు డౌట్ అన్న, మందు తాగింది మేము కదరా? మందు నాది కదన్నా. అయితే అడుగు. అన్న టీం లీటర్ నువ్వు ఎందుకన్నా చేయలేదు? చెప్తాను. టీమ్ లీటర్ చేయడం అంటే పెద్ద తలగా నొప్పిరా. ఎందుకు రాదంటే అడు చూడు, 2 ఎపిసోడ్లు అయితే ఉంటుందిరా. లీటర్ అన్నాడు కదా, బ్లేడర్ పగిలిపోతు చూడాడు. అన్నా ఏంట్రా? చెవులు ఏంటి? మన మిగతా టీం లీటర్ ఏదైనా కనిపించట్లేదు అన్న. ఆ ఓల్డ్ పంచులు, ఆ ఓల్డ్ టీలు అందరినీ తీసి పారుతారా? అందరినీ తీసారా? అందరినీ తీసారు. ధనరాజు ఏం చేస్తాడన్నా? ధనరాజుగా డీలో చేస్తున్నాడు అంటారా? ధనరాజు డి డాన్స్ లో చేస్తున్నాడా? సూపర్ డాన్సర్ అన్న ధనరాజు అన్న. అక్కడ కూడా తీస్తారంట అండి. అక్కడ కూడా తీస్తారు. అన్నాడు. ఎందుకు తీశారు? డీ ప్రోగ్రామ్కి వెళ్ళి కామెడీ స్కిట్లు చేస్తున్నాడంట. ఈడు పక్క అన్న చంటి పరిస్థితి అన్న. చంటియా? వీడు చెప్తాడు, చెప్పరా చంటి. అన్న చంటి పరిస్థితి అన్న. చంటి పరిస్థితి. లాస్ట్ ఎపిసోడ్ లో నాగబాబు గారు అనుకోకుండా 10 మార్కులు బోర్డు ఎత్తేస్తే ఆనందంలో ఏం చెయ్యాలో తెలియలేక కారుకున్న నెంబర్ బోర్డుని తీసేసి ఈ 10 మార్కుల బోర్డు తీసుకెళ్లి దాన్ని తగలబెట్టి రోడ్ల మీద షికారు చేస్తుంటే ట్రాఫిక్ పోలీసులు తీసుకెళ్లి కుమ్మారంటారా? మరి కొమ్మరా అన్న. మరి చంద్రుల పరిస్థితి అన్న. చంద్రగాడు మొన్నే స్టార్ మహిళ విన్నర్ అయ్యాడంట్రో. అది ఆడోళ్ళ ప్రోగ్రాం కదన్నా. ఈడు చీర కట్టుకొని వెళ్ళాడంట్రో. మరి సుమా గారు గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. చీర ఎత్తలేదుగా. రాఘవ పరిస్థితి అన్న. రాఘవంటారు అలా రాఘవ పరిస్థితి చెప్పానా? అలా ప్లీజ్ రాఘవ పరిస్థితి చెప్పాను. ఏంట్రా ఇందని రాఘవని దుబ్బేస్తున్నావు? ఆడు మా వేణుగాడికే కాంపిటీషన్ కదా, మాకేంటి కాంపిటీషన్? ఆడు ఏదో కంటిన్యూటీ కోసం కంటిన్యూ అవుతున్నాడు అంతే. అరే నువ్వు స్కిట్స్ బాగా రిహార్సల్ చేయలేపు తొందరగా. అన్నా ఒక్క డౌట్ అన్న. ఏంట్రా? వేణల్ లేడు కదా, ఈ ఫీలింగ్స్ ఏంటన్నా? ఏమైందన్నా? కంట్లో కారం పడింది ఆగరా. నీకేమైందన్నా? కంట్లో నలుసు పడింది ఆగరా. ఏంటి అడుగుతున్నావు? వేణల్ లేడు కదా, నీ పరిస్థితి ఏంటి? ఈ ఫీలింగ్స్. మేము అస్సలు అనుకోలేదండి వేణని వెళ్ళిపోతాడని చెప్పని. నాకు ఎంత ఆనందంగా ఉందంటే వేణని వెళ్ళిపోయినందుకు. ఇప్పుడు టీమ్ ఫుల్ హ్యాపీ. అసలు వేణుగాడు స్కిట్ చేస్తానంటే నేను అస్సలు చేయను. కొంచెం క్యూట్గా ఉండాలి అన్నాడు. మొత్తానికే మ్యూట్ అయిపోయాడు పొట్టినా కొడుకు. వేణని వేసే పంచులు ఇప్పటికీ మర్చిపోలేం మేము. అసలు ఈ డాన్స్ చూస్తుంటే ఆ వాడు వీడు డాన్స్ గుర్తొస్తుందిరా. ఇప్పుడు ఈడు నేను వేసినా సరే వేణన్న గుర్తొస్తున్నట్టుంది. అరే రామప్రసాద్ నువ్వు కూడా రారా మాతో పాటు. రారా రే. అరే రామప్రసాద్ గారు రాబే. రాబా. అదిరా బాగుందిగా. ఏరా రండి అరే అన్న ఆల్ ది బెస్ట్ చెప్దామని వచ్చారా? ఎప్పుడు వచ్చారన్నా? బాగా జస్ట్ నాకే నా గురించి ఏదో డిస్కస్ జరుగుతున్నట్టుంది. ఏమి లేదన్నా, నువ్వు లేని లోటు గురించి మాట్లా. షూ బాగుంటుందేమో నీకు. ఏదో డిస్కషన్ నాకు జరుగుతున్నట్టు. అన్న ఏం లేదన్నా, నువ్వు నాకు ఎలా లైఫ్ ఇచ్చావు అందరికి చెప్తున్నానన్నా. అవునా? అన్న షూ ఏంటన్నా? లేదు ఇంకేంటి స్కిట్లను బాగా ప్రాక్టీస్ చేస్తారా? ఏంటి మందే చదరా? పెగ్గల్ అమ్మో ఇడు మంత అయితే మనిషి కాదు. ఎక్కడికి వెళ్తావురా? ఎక్కడికి వెళ్తావురా? మొత్తం విన్నాను నేను. అన్న ఏ మంది కలుపు. కలుపవేమ్రా? కలుపు. వద్దని చెప్తాదన్నా. ఎక్కాలని పోయి అన్న ఒక పెగ్ ఎక్కిసిన పెగ్గు ఎక్కి వీళ్ళన్న మాటలకు ఎక్కి నాకు అప్పుడే గడ్డపారైన మీకు జబర్దస్త్ స్టార్ట్ ఏమన్నా అరకు చెప్పారు నువ్వు. మీ స్మైల్ చాలా క్యూట్ గా ఉంటది అన్నాడన్నా. ఇంకా మీ పొట్ట కూడా చాలా క్యూట్ గా ఉంటది అన్నా. మరి ఇప్పుడేంట్రా మ్యూట్ నువ్వేంట్రా అన్న
నువ్వు లేకపోతే చెయ్యను అని అన్నానన్నా. మరి ఇప్పుడే వేస్తున్నారా అన్నా సారీ. పోయిరా మనం పోయి అన్న వద్దన్న ఎక్కుతారన్న. ఎక్కాగా నీ అబ్బాయికి ఇప్పుడే పోయిరా నీ పో. జబ్రే స్టార్ట్ ఏమో నువ్వు ఎక్కడున్నావురా? మీ ఇంటి కింద ఉండేవాడి అన్న. ఇప్పుడు ఎక్కడున్నావురా? మీ ఇంటి పైన ఉంటున్నానన్న. కదా ఆయన చేసిన తప్పు కదరా అన్న అన్న సారీ. పోయి పోయి పెగు పోయి రే రే. పోయిరా అబ్బా మీకు గడ్డపై అర్ర మీకు పోయి పోయి. కాదురా జబర్దస్త్ నేను చేసేటప్పుడు నాకు రేషన్ ఏమవుతున్నారా మీరు? మీకు భార్య అన్న మాకు బాబీ అన్న. మరి ఇప్పుడేమంటున్నారా? ఇప్పుడు బేబీ బేబీ అంటున్నారా? మిమ్మల్ని ఏనాడా మున్పటి ఇప్పుడా కత్తేరా ఈ అబ్బాయి ఏదా కత్తేరా? చెప్పు రేష్మి నీకేమవుద్ది? నాకు వదిలేవద్దన్నా రేష్మి. నువ్వే టీమ్ లీడర్. థ్యాంక్ యూ అన్న. పేరు అనే టీమ్ లీడర్ నువ్వే. Thank you. నా పేరు పెట్టు వాళ్ళిద్దరు చెప్పు. ఓకేనా? ఆర్యన్ జస్ట్ షూటింగ్ బిర్యాడ 13 ఎపిసోడ్ గ్యాప్ అంతే. తర్వాత వచ్చి మళ్ళీ కంటిన్యూ చేస్తా. అప్పటిదాకా వేణు వనర్స్ ఏమైనా రేష్మికి ఏమైనా లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో బొరి 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 బతుక్క చూపు తమ తమ పనులకు అతుక్కుపోయే గల 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 కలిగా బిల 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 దిల్ తరుక్కుపోయే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. కాటమరాయుడ కదిరి నరసింహుడా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా మేటైన ఏటగాడ నిన్నే నమ్మీతిరా బేట్రాయి స్వామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నా పేరు సుడిగాలి సుధీర్. వెనకట్ల కనబడే హోటల్కి నేనే ఎండిని. ఈ హోటల్ పేరు కెవ్వు కేక. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వచ్చి కేకలు పుట్టిస్తూ ఉంటారు. మీ అందరికీ తెలుసు చాలా ప్రముఖులు ఈ హోటల్కి వచ్చి హనీమూన్ చేసుకున్నారని. ఎంత బిజీగా ఉండే మా హోటల్కి వాళ్ళ గిరాకీని రాలేదంటే చాలా బాధగా ఉంది. రూమ్ ఉందా? ముందా ఫ్లూట్ వాయించడం ఆపు. ఏంటది? ఏం కావాలి నీకు? రూమ్ ఉందా? ఎవరికి నీ మనోడికి హనీమూన్ బుక్ చేయడానికి వచ్చావా? నాకే హనీమూన్ కి. నీ హనీమూన్ 40 ఏళ్ళు లేట్ అయినట్టుంది. లోపలికి ఎంత తెలుస్తుంది హనీమూన్ ఎలా చేస్తానన్నది. సర్లే రూమ్ ఇస్తా గానీ నువ్వు ఒక్కడ వెళ్ళి ఏం పీకుతావు? మీ లేడీస్ వారు రాలేదా? వచ్చారు మా వెనకమాలు ఉన్నారు నా ఫ్యామిలీ డార్లింగ్. ఇదేనా? ఏం మొసలే బాబు, దీన్ని తీసుకొని నువ్వు హనీమూన్కి వచ్చావు. సర్లే ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. ఇదిగో వెళ్ళి సామాన్లు తీసుకురాపు. సామాన్లు తేవాలి. అయినా నువ్వు కాటికెళ్ళే వయసు నాటి పనులు ఏంటి కాక నువ్వు? పర్లేదు లోపలికి ఎంత తెలుసు అని చెప్పాను. ముందు సామాన్లు తీసుకురా. ఎక్స్ట్రా రా సామాన్లు తీసుకొస్తా. దావే అవ్వా. సామాన్లు తీసుకువెళ్ళమన్నాడు రా, సరుకుని కాదు. సారీ అవ్వ మర్చిపోయాను. తీసుకొస్తాను దా. సామాన్లేగా తీసుకురావు. తలాలి. ఇదిగో నీ రూమ్ కీస్. ఏంటి తాళం ఓపెన్ అవ్వట్లేదా? ఆడ ఊపిడి ఆపితే తాళం ఓపెన్ అయింది. వచ్చి ఓపెన్ చేయ కావాలంటే చెప్పడం కాదు ఇక్కడ.
అయినా నువ్వు తాళా ఓపెన్ చేయలేకపోతున్నావు, లోపలికి వెళ్ళి ఏం పీకుతావు ఏంటో. యూత్ లో మేము చాలా ఓపెన్ చేసామలే. ఓకే ఓకే లోపలికి వెళ్ళండి. ఎక్స్ట్రా ఓపెన్ చేయగ నువ్వు. అమ్మా అయ్యో రామకృష్ణ రామకృష్ణ ఏయ్! ఏమండి? ఈ విధవ నన్ను చూసి సైకిల్ చేస్తున్నాడు. ఏమనుకుంటున్నా నా గురించి నీకు తెలియదు, దాని గురించి అస్సలు నీకు తెలియదు. దాన్ని ఏం అడిగినా ఒప్పేసుకుంటా తొందరగా. ఏ, తాత! పిచ్చిగాలు పట్టింది ఏంటి? ముందు అగ్గిపెట్టి వెలిగించడం ఆపు, ఇందాన్ని చంపేస్తున్నావు ఒకటే. ఆపేనులే. నేను టిప్పు గురించి మాట్లాడుతున్నా. నాకు అవసరం లేదు. వస్తే పిచ్చిదాన్ని నేను అడుగుతున్నాను టిప్పు. అయినా సరే అవసరం లేదు. అవసరం లేదు, నేను చెప్పాను ముందు పని చూసుకో. ఇదిగో ఎవరైనా రాగలరు, రాకుండా చూసుకో. మేము హనీమూన్ చేసుకోవాలి. ఏంటో ఎక్కడికి ఫస్ట్ టైం హనీమూన్కి వచ్చాం, కేక పుట్టించాలి. మీ ఓపిక అర్థమైందా? ఇదిగో అప్పుడులా చేయకు, ఆ సూట్ కేసు అక్కడ పెట్టాను తీసుకురా. మామిడి పెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. ఓపెన్ చెయ్యి. రైడ్ కాదు, మా కొత్తగా పెళ్ళైంది, హనీమూన్ చేసుకుందాం వచ్చాను. ఏం చేస్తారు మీరు మా రూమ్ లో? మా రూము, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వేం చేస్తున్నావు అంటే ఆగండి, ఇది మా రూము. మీ రూమ్ నెంబర్ ఎంత చెప్పండి? మీ రూమ్ నెంబర్ చెప్పండి ఫస్ట్. మా రూమ్ నెంబరు 66. 66. ఒకసారి తిప్పు. 99 అంటే ఇది. లోపలిగా చేసుకోండి. సారీ, తప్పు అయిపోయింది. అలా ఎలా తప్పు చేస్తారు? యూత్ ఎవరిలో తప్పు చేయక ఇంకెప్పుడు తప్పు చేస్తారు? ఏ నాగబాబు గారు, ఇదిగో, ఇదే మాట అక్కడికి వెళ్ళి కూడా చెప్పొచ్చు ఆయనకి. మేము వెళ్ళి అక్కడ హనీమూన్ చేసుకుంటాం, మీరు ఇక్కడ అమ్మా నాన్న ఆట ఆడుకోండి. ఆ ఆట ఆడితేనే మేము అమ్మా నాన్న అయ్యామమ్మా. అయితే అష్టాచమ్మా ఆడుకోండి. ఆడుకుంటాంలే. అబ్బో మాకు చదువు మరి. ఈ ముసలోడు మొత్తం నా మూడని చెడగొట్టాడు. నీకు మూడేగా కావాలి, నేను తెప్పిస్తాను. ఇలా కూర్చో ఇక్కడ. ఇదిగో అలా కూర్చోడమేనా? ఏమేనా బట్టలు తీసేది ఉందా? ఎందుకు అంత తొందర? తీయమంటున్నావుగా, మొత్తం తీసేనా? మొత్తం తీసే. నేవి కూడా తీసేనా? నీవి కూడా తీసే. సరే. అబ్బా ఏంటి బట్టలు పెస్తాడు ఏంటాడు? వచ్చి ఇంతసేపు అయింది, కనీసం సాక్స్లు కూడా తీయలేదు. వాడు చూడు రాగానే బట్టలు కూడా తీయించేస్తున్నాడు ఇక్కడ. సారీ. ఇదిగో ఈ నాడ రావట్లేదు. ఎలాగా తీసేదే కదా, ఎందుకంత టైట్ గా కట్టుకోవడం? నేను తీస్తాను. ఇటు తిప్పు. నాడా తీయడమేట్రా? ఎందుకంత తొందర పెడుతున్నావు? మెల్లిగా తీయొచ్చుగా. తీస్తానులే. ఇలా కాదు గాని దీన్ని కట్ చేసేస్తా. కట్ చేస్తాడంటాడు. ఏం కట్ చేస్తాడు? ఆడేదైనా కట్ చేయగలడు, వాడు అలాగే ఉన్నాడు. అయ్యో బాబో, అయ్యో అమ్మో, అయ్యో అయ్యో అమ్మో. అమ్మో ముసల్లా నీ వయసులో ఇలా అనిపిస్తున్నాడు అంటే ఆ వయసులో కెవ్వు కేకే. ఇదిగో ఏం కాలేదులే. అరే ఇది ఎక్కడే? అబ్బా ఈ పోజులో నువ్వు ఎంత బాగున్నావు. నువ్వు కూడా. అమ్మా అబ్బో అయ్య బాబోయ్. చూసావా, బండి పాతనే పికప్ ఎలాగుంది అక్కడ? అది కాదే, ఈ ముసలోడా నాగబాబే అలా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఏంటో ఇడు? ఎలా ఉంది? కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ అంటే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎలా ఉందని అడగవే. ఇప్పుడు ఎలా ఉంది? అచ్చం నీలానే ఉంది. ఏంటే మనకిది? ఇప్పుడు నొక్కుతాను. మెల్లగా నొక్కు, నొప్పేస్తుంది. ఇదిగో అలా కాదు, ఇలా సైలెంట్ గా నొక్కడం అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఏదైనా టీవీ పెట్టు, మంచి సాంగ్ వస్తే మంచి రసవత్రంగా నొక్కుతా. ఈ టైంలో వీడికి పాట కూడా కావాలా? వాడికి అన్ని కావాలి, నీకే ఏమి వద్దు. మంచి పాట పెట్టు. పొద్దు కాదు, సన్నం కాదు, వంపు సంపు కాదండి. ఒంటిగా సిక్కామంటే చాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి అంటావా? ఆడు చూడు, ముసలోడైనా బుసలు కొట్టించేస్తున్నాడు అక్కడ.
పర్వాలేదు బాగానే ఉందిగా బాగానే ఉంది నేను తట్టుకోవాలండి నువ్వు కంచాను తప్ప మంచాలు పంచు నాకు ఇప్పుడు అర్థమైంది నా పాత బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోతాను అలా అనొద్దు. నీకేంటి మంచి ఎరగొట్టడం కావాలి అంతే కదా ఇగో చూడు నేను ఎరగొడతాను చూడు ఇగో ఇగో మంచి ఎరగొడతాను ఇగో ఇగో నేను మంచి ఎరగొడతానే బాగా నువ్వు కూర్చో మంచి కొడుకు అంతే ఈడి ముసలిని అయ్యా నా హనీమూన్ డైవర్స్ చేసావు కదరా ఈ ముసలోడు ముసలి ఈడి ఏసీలో నా గోసి అక్కడి షో ఇంకో షో చేద్దామా ఆటలు బాగానే ఆడుతాం ఇప్పుడే షో అయిందిగా తర్వాత ఇంకో షో వేసుకుందాం అవునా ముసలోళ్ళ దయ్యాలరా ఇంకో